వీడియోలో క్లారిటీ లేని ఇమేజెస్ ఉంటాయి కదా, పాత మొబైల్స్లో తీసినవి, లేదంటే కొన్ని బ్లర్ అయిన ఇమేజెస్ ఉంటాయి. వాటిని క్లారిటీగా డిఎస్ఎల్ఆర్లో తీసినట్టు, కెమెరాలో తీసినట్టు ఎలా మార్చుకోవాలి అనేది అయితే చూద్దాం. సో చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. ఎంత బ్లర్ ఉన్న మంచి ఇమేజ్ లాగా అయితే దాన్ని కన్వర్ట్ చేసుకోవచ్చు. బ్లర్నెస్ అనేది మొత్తం కూడా రిమూవ్ అయితే చేయొచ్చు. సో దానికి గాను మీరు ఎలాంటి అప్లికేషన్ ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రోమ్ని అయితే ఓపెన్ చేయండి. సో క్రోమ్ని ఓపెన్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మీరు సెర్చ్ బార్లో వాన్సీ ఏఐ అని అయితే టైప్ చేయండి. VANCE AI అనమాట. సో దీన్ని అయితే టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగానే మనకు ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది వాన్స్ ఏఐ అని. సో దాని మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే ఇక్కడ మనకి క్లారిటీగా చేస్తాను అనమాట ఫొటోస్ అనేది ఇది. సో పైకి అయితే స్క్రోల్ చేయండి. పైకి స్క్రోల్ చేశాక ఇక్కడ స్టార్ట్ నౌ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే యాక్చువల్గా మీకు ఏంటంటే అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోమంటుంది. మీరు మీ మెయిల్ ఇవ్వండి, ఆటోమేటిక్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకుంటుంది. అండ్ ఆ తర్వాతకి ఇక్కడ మనకి సెలెక్ట్ ఫోటో అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే మీ గ్యాలరీ అనేది ఓపెన్ అవుతుంది. సో నేను పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఒకటైతే బ్లర్ ఇమేజ్ని అయితే డౌన్లోడ్ చేసి అయితే పెట్టాను. దాన్ని క్లారిటీగా మార్చడానికి మా ముందు చేయించడానికి. సో అదైతే నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్నాక డన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేశాక ఇక్కడ మీరు ఏదనేది 1x 2x అనేది సెలెక్ట్ చేసుకోండి. అంటే 2x అంటే దగ్గరికి వస్తుంది, 4x అంటే ఇంకా దగ్గరికి వస్తుంది అనమాట. సో మీరు ఏదంటే అదైతే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే 1xని అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ స్టార్ట్ టు ప్రాసెస్ అని ఉంది కదా, దాని మీద అయితే ట్యాప్ చేశాను. ట్యాప్ చేయగానే మనకి ప్రాసెసింగ్ అని అయితే పడుతుంది, అప్లోడింగ్. అండ్ ప్రాసెస్ చేయడానికి ఒక 15 to 16 సెకండ్స్ అయితే పడుతుంది అనమాట. ఎందుకంటే ఇది ఏఐకి సంబంధించిన ఒక టూల్. సో ఎక్కడెక్కడ ఏ బ్లర్ ఇమేజ్ ఉంది, దాన్ని ఎట్లా రిమూవ్ చేసుకోవాలనేది మొత్తం కూడా చూసుకుంటుంది. సో మనకైతే మొత్తం అయితే ప్రాసెసింగ్ అయితే అయిపోయింది అనమాట. సో ఇప్పుడు మీకు చూపిస్తాను అసలు బిఫోర్ ఎలా ఆఫ్టర్ ఎలా. బిఫోర్ అనేది ఇట్లుందనమాట అండ్ ఆఫ్టర్ అనేది ఇట్లయితే ఉంది ఫ్రెండ్స్. సో మీరు క్లారిటీ చూడొచ్చు, ఎంత బ్లర్ ఉంది అండ్ ఇది ఎంత క్లారిటీగా మార్చేసింది. ఇక్కడ చూడండి చాలా బ్లర్, ఇది అంతా క్లారిటీగా మార్చేసింది అనమాట. ఇదంతా ఆఫ్టర్ ఇమేజ్, ఇదంతా బిఫోర్ ఇమేజ్. సో ఇక్కడ క్లారిటీ ఉంది, ఇక్కడ క్లారిటీ లేదు బిఫోర్ ఇమేజ్లో. సో దీన్ని డౌన్లోడ్ అయితే చేద్దాం. ఇక్కడ మనకి డౌన్లోడ్ అనే బటన్ ఉంటుంది కింద. సో ఇక్కడ చూడొచ్చు, దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే ఇట్లా మనకు వస్తుంది, బట్ ఆటోమేటిక్గా అదే డౌన్లోడ్ అయిపోయింది. సో ఇక్కడ చూడొచ్చు డౌన్లోడ్ అగైన్ అని అయితే అడుగుతుంది. డౌన్లోడ్ అయితే అయిపోయింది. మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిన అవసరం లేదు మంత్కి. సో నేనైతే దాన్ని ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. సో చూడండి ఎంత క్లారిటీ ఉందో. సో ఇట్లా మీరైతే క్లారిటీని అయితే ఇమేజ్లోకి తెచ్చుకొని హై క్వాలిటీలోకి అయితే కన్వర్ట్ అయితే చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.